సన్ రైజర్స్ హైదరాబాద్ అనగానే బౌలింగ్ స్ట్రాంగ్ అనే మాట వినిపించేది. ఒకప్పుడు బౌలింగ్ బలంగా ఉండేది. ఇప్పుడు బౌలింగ్ అంత గొప్పగా ఏమీ లేదు. కానీ గతానికి భిన్నంగా బ్యాటింగ్ పవర్ఫుల్ గా కనిపిస్తోంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ లో కన్సిస్టెన్సీ మిస్ అవుతోంది. శుభారంభాలు దక్కినప్పుడు మరో లెవెల్ చూపిస్తోంది, లేదంటే ఒత్తిడికి చిత్తవుతోంది. టపటపా వికెట్లను కోల్పోతోంది. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ అదే జరిగింది. సొంత గ్రౌండ్ ఉప్పల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ తోనూ అంతే. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ ను ఎంచుకోలేదు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే తమ బలమని గుర్తించలేకపోయింది. సీజన్లో ఎస్ఆర్హెచ్ నమోదు చేసిన టాప్ స్కోర్లన్నీ తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు నమోదు చేసినవే అని ఆలోచించలేకపోయింది. ఆర్సీబీతో ఓటమి తర్వాత అయినా ఎస్ఆర్హెచ్ తన గేమ్ ప్లాన్ ను మార్చుకోలేకపోయింది. ప్లే ఆఫ్ చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకమే. విన్నింగ్ మూమెంట్ను కొనసాగించడమూ ముఖ్యమే. వరుసగా విజయాలు సాధిస్తేనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిస్తే ఫైనల్ చేరడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. తొలి క్వాలిఫైర్ మిస్ అయినా రెండో క్వాలిఫైర్ రూపంలో మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. కొడితే టాప్ 2లోనే ఉండాలనుకునే విధంగా ఎస్ఆర్హెచ్ ఆడాలి. కానీ అదిరిపోయే విజయాల తర్వాత అదే దూకును కొనసాగించలేకపోతోంది. ఆర్సీబీ, సిఎస్కే చేతిలో ఓటమి తర్వాత మళ్లీ పుంజుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. తర్వాతి మ్యాచ్ను హోమ్ గ్రౌండ్లోనే ఎస్ఆర్హెచ్ ఆడబోతోంది. రాజస్థాన్ రాయల్స్తో తలపడబోతోంది. బ్యాక్ టు బ్యాక్ పరాజయాలను మరిచి మళ్లీ గెలుపు బాట పట్టాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇక బ్యాటింగ్లో ఎక్కువగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ క్లాసన్ మీదే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతోంది. కొన్ని మ్యాచ్ల్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆకట్టుకుంటున్నాడు. అబ్దుల్ సమద్ టాలెంటెడ్ ప్లేయర్ అయినా ఎప్పుడు ఆడతాడో తెలియని పరిస్థితి ఉంది. మార్క్రమ్ ఇప్పటికైనా బ్యాట్తో పంజా విసిరాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోతున్నాడని బౌన్సర్లు సంధిస్తున్నారు. హిట్టింగ్లో అందరూ తోపుల్లాగే కనిపిస్తున్నా ఒత్తిడిలోనూ ఆడితేనే విజయాలు సాధ్యమవుతాయంటున్నారు. ముగ్గురు కొడితేనే ఎస్ఆర్హెచ్ గెలుస్తుందనే పరిస్థితి ఉండకూడదంటున్నారు. ఇప్పటికైనా ట్రాక్ ఎక్కాలంటున్నారు. అన్ని జట్లు వ్యూహాలకు పదును పెట్టిన సమయంలో కమిన్స్ సేన కూడా తొడకొట్టి విజయాల మోత మోగించాలంటున్నారు. మొత్తంగా తర్వాతి మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.